అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ కాలపరిమితి తగ్గించే విషయంలో హైకోర్టు కీలక తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ కమ్యుటేషన్ కింద తీసుకున్నటువంటి మొత్తానికి బదులుగా 15 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అన్యాయమని రికవరీ పూర్తయిన 11-12 ఏళ్లకే పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పలు బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను గౌరవ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రభుత్వం విధించిన 15 ఏళ్ల కాల పరిమితి నిబంధన సరైనదని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేసు నేపథ్యం మరియు వివాదం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర అర్హులైన పెన్షనర్స్ తమ నెలవారీ పెన్షన్‌లో 40% వరకు ప్రభుత్వానికి కమిట్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ డబ్బులు పొందే సౌకర్యం ఉంది. ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు మినహాయించుకుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ కోత అనేది 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 15 ఏళ్లు పూర్తయ్యాక నిలిపివేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. మరి పిటిషనర్లు అంటే పెన్షనర్ల ప్రధాన వాదనలు ఏంటని చూసుకున్నట్లయితే ఇది అన్యాయమైన రికవరీ అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లంప్ సమ్ అమౌంట్ అంటే పెద్ద మొత్తంలో ఇచ్చే అమౌంటు దీనికి సంబంధించి అసలు మరియు వడ్డీతో కలిపి కేవలం 10-12 సంవత్సరాల్లోనే పూర్తిగా రికవరీ అవుతోంది. అయినప్పటికీ మరొక 3-5 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అన్యాయం. ఇది ప్రభుత్వానికి అదనపు లాభం చేకూర్చడమే అనే వాదన ఉంది. రెండవది రాజ్యాంగ ఉల్లంఘన కూడా. రికవరీ పూర్తయిన తర్వాత కూడా డబ్బులు మినహాయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కుకు విరుద్ధం. ఇది ఏకపక్షంగా మరియు వివక్షపూరితంగా ఉంది. మూడోది నిబంధనల సవరణ. తెలంగాణ సివిల్ పెన్షన్స్ కమ్యుటేషన్ రూల్స్ 1944లోని రూల్ నంబర్ 18 ప్రకారంగా 15 ఏళ్ల పునరుద్ధరణ కాలాన్ని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను 12 ఏళ్లకు సవరించాలి లేదా రద్దు చేయాలి. 15 సంవత్సరాలంటే అంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ 2014 ప్రకారంగా ఉద్యోగుల నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా ఉంది. వడ్డీ లేకుండా లెక్కిస్తే అసలు మొత్తం కేవలం 6-7 ఏళ్లలోనే రికవరీ అవుతుంది. అయినప్పటికీ 15 ఏళ్ల పాటు కోత విధించడం మరింత అన్యాయమనైతే సూచిస్తోంది. ఈ యొక్క ఎస్‌బీఐ ఆల్ ఇండియా పెన్షనర్స్ రూల్స్ 2014 ప్రకారంగా. సంక్షేమ పథకం, వ్యాపారం కాదు ఇది. పెన్షన్ కమ్యుటేషన్ అనేది పెన్షనర్లకు సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం. ఇందులో ప్రభుత్వం లాభాపేక్షతో వ్యవహరించకూడదు అనైతే ఉందన్నమాట. మరి ఇది పెన్షనర్లు పిటిషనర్ల తరపున ఉన్నటువంటి వాదనలు. ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదనలు చూద్దాము. ప్రభుత్వం తరపున వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఇది విధానపరమైన నిర్ణయం అంటున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధమైనటువంటి నిర్ణయం అంటున్నారు. ఇలాంటి ఆర్థికపరమైనటువంటి అంశాలలో న్యాయస్థానాల జోక్యం అనవసరం అంటున్నారు. ప్రభుత్వం తరపు వారు చట్టాలను రూపొందించేది, విధానాలను నిర్ణయించేది ప్రభుత్వాలే అంటున్నారు. మరి రెండోది స్వచ్ఛంద ఒప్పందం. పెన్షనర్లు నిబంధనలన్నీ పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే స్వచ్ఛందంగా కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది తప్పనిసరి కాదు. ఇప్పుడు ఆ నిబంధనలను ప్రశ్నించడం సరికాదని అయితే ప్రభుత్వం తరపున వాదన ఉంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందడం ద్వారా పెన్షనర్లు ఇప్పటికే ఆర్థికంగా ప్రయోజనం పొందారు. ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు పెట్టుబడులకు కూడా వాడుకున్నారని వాదిస్తున్నారు ప్రభుత్వం వారు. ఐదవ కేంద్ర వేతన సంఘం సీబీసీ పీఆర్సీ ఫిఫ్త్ ప్రకారంగా 12 ఏళ్లకే పునరుద్ధరణ చేయాలని సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించిందని, 6వ, 7వ వేతన సంఘాలు ఈ అంశాన్ని అసలే పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వం అంటోంది. ఒకవేళ మరణిస్తే పెన్షనర్ 15 ఏళ్లలోపు కమ్యుటేషన్ అమౌంట్ తిరిగి చెల్లించకుండా మరణిస్తే మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ పెన్షన్ నుంచి కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయదు.
ఇది కూడా పెన్షన్‌లు కలిగించినటువంటి ఒక ప్రయోజనమే అని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక పాత కేసుల తీర్పులు ఇదే తరహాలో ఫార్మ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు గతంలోనే కొట్టివేసిందని చెప్తున్నారు. సో, మొత్తానికి ప్రభుత్వ వాదనలు, పిటిషన్ల వాదనలైతే విన్నాము. ఇక తెలంగాణ హైకోర్టు తీర్పు ఏమిచ్చింది అనేది చూద్దాము. తెలంగాణ హైకోర్టు కేస్ నంబర్ 26042/2023 డేటెడ్ ఆన్ 25థ్ జూలై 2024 ప్రకారంగా ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పెన్షన్ కమ్యుటేషన్ అనేది ప్రభుత్వ విధానమైనటువంటి నిర్ణయమని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. పెన్షనర్లు స్వచ్ఛందంగా నిబంధనలను అంగీకరించి ఈ పథకాన్ని ఎంచుకున్నందున ఇప్పుడు దానిని సవాల్ చేయలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల తర్వాతే కమ్యుటేషన్ పునరుద్ధరణ జరగాలన్న నిబంధన చట్టబద్ధమేనని తీర్పు ఇస్తూ పెన్షనర్ల పిటిషన్‌ను కొట్టివేసింది. సో చూడండి ఫ్రెండ్స్, కోర్టయితే ఈ విధంగా చేసింది. విశ్లేషణ మరియు భవిష్యత్ కార్యాచరణ. మరి వాదనలో సమగ్రత లోపమైతే ఉందని పెన్షనర్స్ భావిస్తున్నారు. ఈ కేసులో పెన్షనర్ల తరఫు వాదనలు మరింత బలంగా వినిపించాల్సి ఉండేది అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇతర హైకోర్టులు, క్యాట్‌లలో పెన్షనర్లకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పులను సమర్థవంతంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని 8వ వేతన సంఘం పరిశీలనలకు నివేదిస్తున్నట్టు పార్లమెంట్‌లో ప్రకటించింది. ఒకవైపు కేంద్రం ఈ సమస్యను గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతుండగా, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు భిన్నమైన తీర్పు ఇవ్వడం గమనార్హం. తదుపరి అడుగు. ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైనటువంటి పెన్షనర్ల సంఘాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు, వాటిపై కేంద్రం తీసుకునే నిర్ణయం కూడా ఈ విధానంపై భవిష్యత్తులో కీలక ప్రభావం చూపనున్నాయి. మొత్తం మీద దశాబ్దాలుగా దేశానికి సేవలందించి విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కుగా భావిస్తున్నటువంటి ఈ అంశంపై హైకోర్టు తీర్పు వారికి నిరాశ కల్పించింది. న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఏ మలుపు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన అంశము. మళ్ళీ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టులో సరైన న్యాయం పెన్షనర్లకు జరుగుతుందనైతే ఆశిద్దాము. సో, అకార్డింగ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ రూల్స్ 2014 ప్రకారంగా ఈ యొక్క పెన్షన్ అనేది 6-7 ఏళ్లలోనే పూర్తిగా రికవరీ అవుతోంది. అంటే ఇక్కడ వడ్డీ అనేది వర్తించకూడదు. అంటే పెన్షనర్స్ నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా ఉందన్నమాట. సో, ఇచ్చిన డబ్బు మాత్రమే రికవరీ చేయాలి. ఆ రికవరీ కూడా 6-7 ఏళ్ల లోపే రికవరీ అవుతుందని ఎస్‌బీఐ వాదన ఇస్తోంది. చూడాలి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 15 ఏళ్లను 12 ఏళ్ళు చేస్తారా? లేదంటే రద్దు చేస్తారా? ఏం చేస్తారనేది వేచి చూడవలసినైతే ఉంది. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే ఆ వీడియో రూపంలో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.